హలో ఫ్రెండ్స్, మా అవ్వ మొన్న సొద్ద రొట్టెలు చేసింది. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కేజీ సొద్దలు తీసుకొని అందులో ఏమైనా పుల్లలు ఉంటే మొత్తం వేరేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. మరీ మెత్తగా పట్టొద్దు, మరీ బరకగా పట్టకుండా మీడియంగా పట్టుకోండి. స్కూల్లో ఇస్తారు కదండి చిన్నపిల్లలకి, అంగన్వాడీలో బాలామృతము. ఆ పిండి ఒక గిన్నెలో తీసుకోండి. నేను ఇవన్నీ తీసుకొని అమ్మమ్మ దగ్గరకు వచ్చాను. అమ్మమ్మ అందులో కొంచెం వాటర్ వేసేసి సొద్ద పిండిలో కలిపేసిందండి. ఎక్కువ వేయకుండా, కొంచెం వంటలు ఏమీ లేకుండా. తర్వాత అందులోకి మన టేస్ట్ తగ్గంత సాల్ట్ వేసింది. అలాగే గొబ్బెడి నిండా అయితే బియ్యం పిండి వేసేసి పక్కన పెట్టి 3 ఆనియన్స్ తీసుకొచ్చాను. వాటిని మొత్తం పొక్క తీసేసి రోట్లో కచ్చా పచ్చాగా వేసి దంచింది. అలాగే అందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసేసి వాటిని కూడా కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇందులోకి సొద్దపిండి బియ్యం పిండి మొత్తం కలిపారు కదా, ఇవన్నీ వేసేసి ఇట్లాగా దంచాలండి. ఎందుకంటే కారం అన్నీ బాగా పడతాయి అని చెప్పేసి దంచిన తర్వాత అవన్నీ తీసేసి అవ్వ డీస్లోకి అయితే తోడిన తర్వాత వర్షం పడుతూ పొయ్యి మండిద్దో లేదో అని చెప్పేసి ఫస్ట్ అయితే పొయ్యి మంట వేసిందండి. ఇలాగ గోతం ఉంటే గోతం అయితే పెట్టి మంట పెట్టింది. స్టూల్ పైన క్లాత్ వేసారు కదండి, దాన్ని అయితే పాతకాలంలో సద్ది క్లాత్ అంటారంటండి. అదే చెప్పింది అవ్వ. సద్దిగుడ్డ తీసుకొచ్చి తడిపి వెయ్యి పీట పైన అని చెప్పేసి. నాకు అర్థం కాలేదు సద్దిగుడ్డ అంటే ఏంటి అని చెప్పేసి అడిగితే, పాతకాలంలో ఇలా క్లాతులలో భోజనం కట్టుకొని పొలంకి వెళ్ళే వాళ్ళంటే అది. తర్వాత ఇంకా వచ్చేసి పొయ్యి మండిన తర్వాత అవ్వ ఆ సొద్ద పిండిలో అంగన్వాడి పిండి చెప్పాను కదా, అది వేసేసి కొంచెము జీలకర్ర వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉంది. మొత్తం కలిపేసి పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టిందండి. కొంచెం కొంచెం చేసుకుందామని చెప్పేసి ఉప్పు చూసింది. పక్కన నానమ్మ ఉంటే ఉప్పు చూసేసి ఇద్దరు బాగుంది అని చెప్పేసి ఇంకా అవ్వ అయితే చూడండి ఇలాగ పీట పైన కూర్చొని ఇలా సాగడుతూ ఉంది. అవ్వ పెనం కాలుతుంది అంటే ఏం కాదులే నేను చేస్తాను అని చెప్పేసి ఫాస్ట్గా చేసి ఒక రొట్టె అయితే వేసింది. తర్వాత ఇంకా దాన్ని చూడండి ఎలా తిప్పుతుంది. బాగా మాడిపోకుండా లైట్గా కాలుస్తూ ఉంది. చూడండి దీన్ని ఊదురు గట్టమంటారండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగ పొయ్యి మండకపోతే ఊపుతూ ఉంటారు. పాపడైతే ఆడుతూ ఉంది, అల్లరి చేస్తుందని ఎల్లు నువ్వు కట్టెలు దాపో అంటే ఎల్లు అయితే తీసుకొస్తుంది. చాలా నానమ్మ అని చెప్పేసి, చాలమ్మ బంగారు తల్లి పని చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంది. అవైతే ఇంక ఇలా చేస్తూ ఉందండి. సొద్దరట్లయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నేను బాగా దిగి వీడియో అందరికి కనిపించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంది. సరే అవ్వ అని చెప్పాను. ఇవి సొద్ద రొట్టెలు కాలిన తర్వాత తీసి పక్కన ఒక పేపర్ పెట్టేసుకొని దాని పక్కన పెడితే పొయ్యి సెగ ఉంటుంది కదండి, ఆ మంటకి అవి కూడా బాగా కాలుతాయి అని చెప్పేసి పెట్టింది. మరీ మెత్తగా కాకుండా బాగా పలపలా అంటాయి అందుకని చెప్పేసి అక్కడ పెట్టింది. తర్వాత అయితే నేను ఇంకా బాబులు వేసాడు అని చెప్పేసి పాప నేను వెళ్ళాము. మళ్ళీ అత్తమ్మ వచ్చారు, బ్లౌజులకి ఉక్సులా వేసుకుంటా. అమ్మమ్మ అయితే ఇవ్వండి కొన్ని చేసేసింది. పాప అయితే నేను తమ్ముడిని ఎత్తుకుంటూ అని చెప్తా ఉంది. ఇంటికి వచ్చాక మా వారు అయితే చూసి చాలా టేస్ట్ చాలా బాగున్నాయని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.